ఈరోజు పదవి విరమణ కమిటీ శ్రీమతి ఉమాదేవి నారాయణ గారికి మరియు ఆమె భర్త గారైన శ్రీ చలపతి గారికి ఎంఈఓ నూకోట మండల ఎంఈఓ గారైన శ్రీమతి నారాయణమ్మ చేతుల మీదుగా సత్కారం జరుగుతున్నది. వాళ్ళు మేడం గారు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును విద్యార్థులు ఊహించినారు. ఇప్పుడు పిఆర్టీయూ నూకోట మండల శాఖ తరఫున చిన్న సత్కారం చేస్తున్నాను. పిఆర్టీ యూనియన్ తరఫున నరేంద్ర సార్ గారు మరియు భువన కృష్ణ గారు, గురుప్రసాద్, పురుషోత్తం గారు హిమాలయ మేళాన్ని శాలలతో సత్కరిస్తున్నారు. కొంచెం అదేవిధంగానే ఎస్పీ హై స్కూల్ గోల్మాలపల్లి హెచ్ఎంఎల్ సుబ్రహ్మణ్యం గారు మరియు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఉమాదేవి మేడం గారిని పూలమాలతో దృశ్యాలతో సత్కరిస్తున్నారు. పిల్లలు కూర్చోవాలా, పిల్లలు కూర్చోవాలా. గౌరవనీయులు కరోనా సాగాలు సిఆర్సి హెచ్ఎం సుబ్రహ్మణ్యం మేడం గారు సత్కరించారు. ఇప్పుడు అందరూ మేడం గారిని పదవీ విరమణ చెందినారు అంటున్నారు. పదవీ విరమణ చెందిన మాట వాస్తవమైన ఒక భర్తకు భార్యగా, కొడుకులకు తల్లిగా, మునుబళ్లకు అమ్మమ్మగా, నానమ్మగా ఇంకా ఎన్నో సేవలు అందిస్తాడా జేజమ్మగా కూడా ఆ సిఆర్సి సెంటర్ గోల్మాకులపల్లి తరఫున ఉపాధ్యాయుని ఉమాదేవి గారిని మరియు శ్రీ చలపతి గారిని సత్కరిస్తున్నారు. సన్మానం అయిన వెంటనే ఎవరు వెళ్ళిపోవద్దండి, తప్పకుండా అల్పాహారం ఉంది, అల్పాహారం స్వీకరించి తదుపరి అతిథులు మాట్లాడాలా. అల్పాహారం స్వీకరించిన తర్వాతనే అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాము. సిఆర్సి గోల్మాకులపల్లి సిఆర్సి తరఫున మేడం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొంచెం సైడ్ వాళ్ళు ముందర వస్తే బాగుంటుంది. నానా నానా కొంచెం ఫోటో పక్కకు రమ్మను, అందరికీ చెప్పు ఫోటోకి కూడా. సిఆర్సి తరఫున గోల్మాకులపల్లి సిఆర్సి తరఫున ఎంఈఓ గారి మేడం చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరిస్తున్నారు. ఇప్పుడు గోల్మాకులపల్లి విద్యార్థులు, ప్రాథమిక విద్యార్థులు వాళ్ళ మేడంని
బుడ్డి బుడ్డి చేతులతో చిట్టి చిట్టి చేతులతో చిన్ని చిన్ని బహుమతులతో వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళ మనసులో ఎటువంటి ఇది లేకుండా సన్మానిస్తున్నారు. ప్రతి ఒక్కరిని మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళ మనసుల్లో మేడం గారి మీద ఎంత ప్రేమ ఉంటే అటువంటి చిట్టి చేతులతో వాళ్ళు బహుమతులు తయారు చేసుకుని వచ్చి ఇస్తున్నారు. ఇది ఎంతో చాలా ఆనందదాయకం. ఇది అందరికీ లభించిన అవకాశం. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. గోల్మాకులపల్లిలో చాలా అద్భుత కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి అల్పాహారం తీసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మనోహరి మేడం మరియు రామ్మూర్తి సారు సత్కరిస్తున్నారు. వాళ్ళ విద్యార్థులు చాలా ప్రేమతో అభిమానంతో వదలలేక విడలేక ఉంటున్నారు. ఇప్పుడు మనోహరి మేడం మరియు రామ్మూర్తి గారు శ్రీమతి ఉమాదేవి మేడం గారిని సత్కరిస్తున్నారు. అభిమానంతో చాలా సత్కారం జరుగుతున్నది. రే 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 కూర్చోండి రా. కొంచెం పోయి చెప్తా వాళ్ళ కొంచెం ఒక అడుగు వెనక్కి. అందరికీ నమస్కారాలు. అందరూ ఆనందపడుతున్నారు, మేము బాధపడుతున్నాము. సీనియర్ సిటిజన్స్, సీనియర్ టీచర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మీ వన్ మై కొలీగ్. ఎంత హెల్పింగ్ నేచర్ అంటే మనకి చాలా విషయాలు నేర్పిస్తారు తను. అలాంటి ఉమా మేడం రిటైర్ అయినా కూడా మా మదనపల్లిలోనే ఉంటారు, దగ్గరగా ఉంటారు, మా తోడుతో ఉంటారు. దేవుడు ఎస్పెషల్లీ నాగలాపురం వేదనారాయణ స్వామి మేడం వాళ్ళకి చాలా పుణ్యక్షేత్రాలు చూపించి వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అభినందనలు చెప్తాను. మేడం, మీరు మదనపల్లిలో పక్కన ఉంటారని చెప్పారు, కానీ మదనపల్లిలోనే కాదు మా గుండెల్లో ఉంటారని కోరుకుంటున్నాము. నెక్స్ట్ జ్యోతి అండ్ ప్రసాద్ గారు మేడం గారిని సత్కరిస్తున్నారు. పూలమాలలతో సత్కరిస్తున్నారు. ఒకే పూలమాలతో ఇద్దరిని ఏకం చేస్తున్నారు. సభకు నమస్కారాలు. ఈరోజు మా గౌరవనీయులు శ్రీమతి ఉమాదేవి మేడం గారు, అదేవిధంగా సారు చలపతి నాయుడు గారు ఈరోజు పెళ్లిపేట పైన కూర్చున్నట్టుగా ఉంది మాకు ఆనందం. అయితే ఇంకొకటి ఏంటంటే, మాకు ఎప్పుడైతే ఉద్యోగస్తులకు అపాయింట్మెంట్ ఉంటుందో రిటైర్మెంట్ కూడా అప్పుడే మాకు స్టార్ట్ అవుతుంది. పుట్టిన మనిషి గిట్టక తప్పదనేది అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రతి ఉద్యోగస్తులు ఏ డిపార్ట్మెంట్ అయినా ఉద్యోగంలో చేరిన రోజు అప్పుడే మాకు రిటైర్మెంట్ ఉంటుంది. కానీ మా మేడం గారు ఆమె పేరులోనే ఉంది. ఆమె ఉమాదేవి మేడం అంటే ఆమె పేరుకి ఒక అర్థం. నేను ఎట్లా మాట్లాడాలని తెలియకుండా పేరులోనే ఆమె అర్థం వచ్చేట్టుగా 2 మాటలు మాట్లాడతాను. మరి సభ వారు దానిని అంటే ఆమె ఉపకారం చేస్తుంది ప్రతి ఒక్కరికి. మా అంటే మంచితనము, శ్రీ అంటే ఆమె యొక్క దేవి అంటే దేనినైనా విశ్వాసం చేపట్టి విజయవంతంగా పూర్తి చేసేగల మనసత్వం కలిగేది మా ఉమాదేవి మేడం గారు. మరి ఆమె ఈ రోజు రిటైర్ అవుతుంటానే నేను ఇవాళ ఎక్కడ నాగలాపురం నుంచి వస్తుండా. మేడం నాకు తెలియనే తెలీదు,
క్షమించాలి, ఒక 2 నిమిషాలు లేట్ అయితే కూడా. మరి ఆమె నా పేరు తెలియకుండానే నాగలాపురంలో ఎల్లప్ప హెడ్ మాస్టర్గా ఆమె ఎస్ఐ వేంబాతానికి వచ్చారు. అప్పుడు ఆమెకి ఇల్లు కావాలంటే నా పేరు ఎట్ తెలుసుకున్నారా కానీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ నాకు ఒక మంచి ఇల్లు కావాలన్నారు. ఎక్కడి నుంచి మేడం అంటే మదనపల్లి. ఇక మదనపల్లి వాళ్ళు చల్లగా ఉండాలి వాళ్ళు. మరి మా ఏరియా అయితే సూర్యుడు బగబగా మండిపోతుంది. మరి ఎట్లా ఒకట ఆమె రాకముందే ఆమెకు ఒక ఇల్లు చూసి పెట్టి బ్రహ్మాండంగా ఆమెకి అక్కడ పూజలు చేసి పాలు పొంగట్టి మేము ఇంట్లో వదిలాము. ఆ రోజు నుంచి మా గురువు గారు అవతారానికి సారు ఆదివారం వస్తారు, మరి నాగలాపురంలోనే ఉండాలా, రిటైర్ అయితే రాత్రి 11 అయ్యేది. ఇది వాస్తవం, మా మేడం గారిని అడగండి. అది సరే. ఇప్పుడు ఆయన రిటైర్ అవుతున్నారు కాబట్టి సారు వచ్చినా రాకపోయినా ఆదివారం వెళ్తున్నాం. ఏం మేడం మీకు ఏం కావాలా, కూరగాయలు కావాలన్నా, మటన్ కావాలన్నా, చికెన్ కావాలన్నా అడిగేవాడు. పోయి ఆమెకి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి పోయాడు. మరి నా కూతురు కూడా ఆమె విద్యావాళ్ళ పోస్ట్ ఆమె డబ్బిచ్చి బిఏ చేయింది. ఆమె డబ్బిచ్చి విద్యావాళ్ళ పోస్ట్ ఇచ్చింది. నా చిన్న కూతురు ఫ్రెండ్ మనవరాలు లాగా ఉంటుంది, నేను బ్యాట్ ఆడేవాడు. ఈ విధంగా మా యొక్క కుటుంబానికి సాన్నిహిత్యం ఏర్పడింది. చిన్న ఒక 2 సంవత్సరాలు అయినా కానీ బాధ ఏంటంటే ఆమె రిటైర్ అయిపోతున్నారు. సంతోషం ఏంటంటే ఇప్పుడు శేష జీవితాన్ని ఆ వేదనారాయణ స్వామి సన్నిధిలో గడిపారు కాబట్టి చల్లగా సుఖ సంతోషంతో అష్టైశ్వర్యాలతో అన్నుడు కూతురు మనవడు మనవరాలతో నిండు 100 ఏళ్ళు చక్కగా చల్లగా బతికి అందరికీ ఆమె ఇదే విధంగా ఆమె చదువుకున్న వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు అందిపుచ్చుకుంటారని ఆమె త్వరలో నడిచి మేము కూడా ఆ విధంగానే నేను రిటైర్మెంట్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ అవకాశం మరొకసారి మా ఇద్దరికి ఇప్పుడు నేనే చెప్పుకుంటున్నాను సార్. మీకు అవకాశం ఇస్తే నేను పొలమాలని సత్కరించేస్తాను. గుల్జార్ మేడం గారు విషయాలతో ఉమా మేడం ఇస్తున్నారు. షబ్బీర్ భాషా సార్ లేని లోటు ఇక్కడ కనిపిస్తోంది మేడం. కూర్చోండి, ఎక్కడికి పోతున్నారు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి, అయిపోయింది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, యువతలు కూర్చోండి, యువతలు కూర్చోండి. అడ్డా ఇసుపక్కరండి, కూర్చోండి. పాప మునిస్వామి సారు ఉమా మేడం గారిని విశాలతో మనహారంతో నాగలాపురం హై స్కూల్ హెడ్ మాస్టర్, మెయిన్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు సన్మానిస్తున్నారు. రాటకొండ మధుబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు మేడం గారిని పుష్పగుచ్చంతో సన్మానిస్తున్నారు. రాటకొండ మధుబాబు, ఒంటికొండ వెంకటేష్ బాబు మేడం గారిని సన్మానిస్తున్నారు. రాటకొండ మధుబాబు గారిని ప్రసంగించాల్సిందిగా గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి ప్రమోషన్ మీద ఈ పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులుగా ఉంటూ ఇక్కడ పిల్లల్లో చాలా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి ఈ గ్రామ ప్రజానీకం యొక్క మన్నలను పొంది ఈరోజు ఆమె రిటైర్డ్ అవుతున్నారు. కావున నా తరపున, బంధువర్గం తరపున, ఈ గ్రామ ప్రజానీకం తరపున, అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా సన్మానించవలసిన వారంతా కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మదనపల్లి నుండి చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క దేవసేవ నాయుడు గారు ఇప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి
దేవసేన నాయుడు గారు పెద్దలను ఆశీర్వదించి రిటైర్మెంట్ సన్మానం తెలుపుతున్నారు. దీనికి మా యొక్క సుస్వాగతం. దేవసేన నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు సార్ గారు క్లాస్మేట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. భూతప్ నాయుడు గారు 93వ సంవత్సరంలో ఈ పాఠశాల భవనానికి పునాది వేసింది మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే. మళ్ళా వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడ రావడం అనేది మన అదృష్టం. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా పరంపరంగా ఎప్పుడు మా గొడవలపల్లికి రావాలని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఉమా మేడం గారిని సన్మానిస్తున్నారు. రుద్రాణి మేడం గారు, మాధవి మేడం గారు, రుద్రాణి మేడం గారు, ఉమా మేడం గారు, శశికళ మేడం గారు, రాధిక మేడం గారు, బాలాజీ సార్ గారు నిమ్మలపల్లి మండలం నుండి ప్రత్యేకంగా అదే పనిగా మేడంను సన్మానించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు. మేడం గారిని చీరా సాగులతో, పళ్ళు పూలతో, బహుమతులతో, అనురాగ ఆస్థాయితో సన్మానిస్తున్నారు. ఏదో పక్క మండలం పక్క స్కూల్ అనుకుంటా 5-6 మండలాలు దాటి ఇక్కడికి వచ్చేసి ఉమా మేడం గారిని సన్మానిస్తున్నారు. గౌరవనీయులు పూజ్యులు శ్రీమతి ఉమాదేవి మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మేము మేడం దగ్గర 2013-2014 సంవత్సరాలలో 5వ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేశాము. మేడం గారు మాకెన్నో విద్యా బుద్ధులు నేర్పించారు. క్రమశిక్షణతో ఎలా మెలగాలో, పై తరగతులలో ఎలా చదవాలో నేర్పించారు. ఆమె మేడం గారు ఇచ్చిన ఆ విలువలతో పాటిస్తూ మేము హై స్కూల్లో కూడా పాఠశాల గౌరవాన్ని కాపాడుతున్నాము. ఈరోజు పదవి విరామం కావడం మాకు చాలా బాధగా ఉంది. కానీ మేడం ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ అదేవిధంగా మేము కూడా బాగా చదువుకొని మేడం అందరికీ మంచి పేరు సాధిస్తామని తెలుపుతూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్. పూజిత వెరీ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు. శశికళ మేడం గారు ఉమా మేడం గారిని సన్మానిస్తున్నారు. సన్మాన కార్యక్రమం అయిపోయిన వెంటనే అందరూ కూడా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దయచేసి ఇక్కడ అల్పాహారం స్వీకరించాల్సిందిగా, తర్వాత వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. మేడం గారి సోదరులు విజయ్ కుమార్ గారు మేడం గారిని సన్మానిస్తున్నారు. సార్ వీళ్ళందరినీ ఉండమని చెప్పండి సార్. చెప్పండి ఉండాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేడం గారు ఇచ్చినటువంటి మన ఆతిథ్యాన్ని అంతా స్వీకరించుకోవాలా. టిఫిన్ ఉంది, స్వీట్ అన్ని కూడా మన కోసం తెచ్చినారు. దయచేసి అందరికీ పేరు పేరున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ కూడా టిఫిన్ తీసుకునేసుకోవాల్సిందిగా మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాము. అందరూ కూడా పక్కన టిఫిన్ ఇస్తున్నారు, చేయాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారాలు. నాకు ఉమాదేవి మేడం మాకు పాఠాలు చెప్పేది. నాకు ఎలా బుద్ధిగా అంతా నేర్పించేది.
చెప్పేది చాలా గొప్ప వ్యక్తి వెంకటరావు. థ్యాంక్ యూ అమ్మా. విద్యార్థులు కూడా మేడం గారిని ఈ విధంగా గుర్తుపెట్టుకునే స్థాయికి ఆమె మన విధులు బాధ్యతల్ని నిర్వర్తించినారు. దానికి మేమంతా కూడా గర్వకారణం చేసుకుంటున్నాం. ఏమ్మా మేడం గారికి అసలైన సన్మానము 60 సంవత్సరాల సన్మానం కూడా గౌరవనీయులు పెద్దలు మన చలపతి సార్ గారు మేడం గారు భర్త గారు సన్మానిస్తున్నారంటే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సన్మానం. థ్యాంక్ యూ సార్. మా మేడం గారిని భర్త గారు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి శాలతో ఆశీర్వదించడం కూడా చాలా గొప్ప విషయం. ఇలాగే దంపతులు ఎప్పుడు కలిసిమెలికి చిలకా కోరికల్లో ఉండాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. మేడం గారు అంటే మాకు చాలా గౌరవము, అభిమానము. సారు మరీగా మేడం గారిని సత్కరించారు. ఇటువంటి అదృష్టాలు మేము ఇంకా ఎన్నో చూడాలని మా వయసుకు మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రిటైర్మెంట్ అన్నప్పుడు భర్త గారు ఈ విధంగా వచ్చి తీసుకుపోవడము చాలా అదృష్టం సార్. ఈ సన్మాన సభలో రెడ్డి శేఖర్ సార్ వాళ్ళ భార్య గారు సరేనా చలపతమ్మ చెల్లెలు, అదేవిధంగా మన ఎంఈఓ సార్ గారు భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. సార్ మండలానికి ఎంఈఓ గారే ఉండొచ్చు కానీ వాళ్ళ బిడ్డల లాంటి సమానంలో వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మెండుగా ఉండాలి. ఈ విధంగానే కలిసి ఉంటారని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ రెడ్డి శేఖర్ సార్ గారు. థ్యాంక్ యూ సార్. తమ్ముడు గౌరవనీయులు కృష్ణమూర్తి సార్ గారి యొక్క కుటుంబ సభ్యులు మన మేడం గారిని మరియు చలపతి సార్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి కోరి సెలవు కప్పుతున్నారు. వాళ్ళ ఆశీస్సులు వీళ్ళకు కూడా ఉండాలని మరీ కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, పాట పాడతారా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఓకే అమ్మా. మన గౌరవనీయులు ఈరోజు మన మధ్యలో ఆతిథ్యం తీసుకున్నటువంటి శ్రీమతి ఉమాదేవి గారు చాలా అదృష్టవంతులు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు, బంధువులు అందరూ కూడా మదనపల్లి నుండి ప్రత్యేకంగా వచ్చి ఈ యొక్క సన్మాన సభకు రావడం చాలా విశేషము. దూరమైనా కూడా లెక్క చేయకుండా అందరూ బాధ్యతగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా ఉపాధ్యాయ బృందం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం సార్. గౌరవనీయులు చలపతి సార్ గారు భర్త అయినటువంటి వారు రిటైర్డ్ వైసా బ్యాంక్ మేనేజరు. అదేవిధంగా మేడం గారు బ్రదర్స్ విజయ్ కుమార్ గారు రిటైర్డ్ వైసా బ్యాంక్ మేనేజరు. అదేవిధంగా వెంకట ప్రసాద్ సార్ కూడా హైయర్ దాన్ మేనేజర్ లెవెల్లో బ్యాంకు పోస్ట్ లో ఉన్నారు. మేడం గారికి చెల్లెలు రమాదేవి గారు ఉన్నారు. ఈమె కూడా ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్ గా ఉన్నారు. డాక్టర్స్ వచ్చేసి కూతురు సంధ్యా గారు అగ్రికల్చర్ బిఎస్సీ చేసి ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నారు. భర్త గారు కూడా రావాల్సి ఉండింది. అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజర్ గారు మలేషియాలో ఉండేటటువంటి వెంకటేష్ గారు బీటెక్ చేసి సార్ గారి యొక్క కుమారులు ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. మొన్ననే వచ్చిపోయినందువల్ల మళ్ళా రాలేని పరిస్థితి అయినా కూడా వాళ్ళందరూ కూడా మన సమక్షంలో ఉన్నట్టుగా మనం భావించి వాళ్ళని మనకు గౌరవించాలని కోరుతున్నాము. అదేవిధంగా కూడా చలపతి సార్ గారికి పెద్ద కుటుంబం, వీళ్ళు కూడా 4 బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. అందరూ కూడా పెద్ద కుటుంబం. ఇటువంటి కుటుంబంలో కలిసి ఉండడము, అందరూ కలిసి ఫంక్షన్కి వచ్చి వాళ్ళని మెండుగా ఆశీర్వదించి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం వల్ల చాలా గొప్ప విశేషము. బావమతి గారు భాస్కర్ నాయుడు కూడా ఆర్టీఓ గారుగా ఉన్నారు. వీళ్ళు సంపన్నులు, విద్యావేత్తలు. వీళ్ళ కుటుంబమే చాలా గొప్పగా అన్ని రంగాల్లోనే ఉంది కాబట్టి అందరూ కూడా వీళ్ళకు తెలిసినటువంటి సుపరిచితులు. కాబట్టి ఈ యొక్క సంపన్న కుటుంబంలో వీళ్ళు ఎప్పుడూ కూడా సంపన్నంగానే ఉండాలని ఆయుర ఆరోగ్యంతో
వర్ధిల్లాలని భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరి ప్రార్థిస్తూ వీళ్ళకు శుభాలు జరగాలని, వీళ్ళ కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, మన ఆశీస్సులు కూడా ఉండాలని కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. ఇదే విధంగా మేడం గారు మనకు ఇప్పుడు థ్యాంక్స్ చెప్తారు. నేను ఈ గోనుమాకడపల్లి పంచాయతీ హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మేడంతో 4 సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉన్నందున వీడ్కోలు సమయంలో ఒక పాట పాడుతున్నాను. వీడుకోలు వీడుకోలు నేడు పదవి విరమణ, వీడుకోలు 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 నేడు పదవి విరమణ, వీడుకోలు ఉమాదేవి మేడం గారి పదవి విరమణ, వీడుకోలు 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 నేడు పదవి విరమణ, వీడుకోలు ఉమాదేవి మేడం గారి పదవి విరమణ, వీడుకోలు తప్పదు ప్రతి ఉద్యోగికి పదవి విరమణ, తప్పదు ప్రతి ఉద్యోగికి పదవి విరమణ. 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి జీవితం గడిపి నేడు పదవి విరమణ పొందుతున్నారు వీరు. వీడుకోలు వీడుకోలు నేడు పదవి విరమణ, వీడుకోలు అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి ఎందరి విద్యార్థుల జీవితంలో జ్ఞాన జ్యోతిని వెలిగించినారు. అలసిన వయసులకు విశ్రాంతి అవసరమని ప్రభుత్వం ఒక వయసు నిర్ణయించినది. అలసిన వయసునకు విశ్రాంతి అవసరమని ప్రభుత్వం ఒక వయసు నిర్ణయించినది. అదే 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 ఈ పదవి విరమణ వేడుక, వీడుకోలు వీడుకోలు ఉమాదేవి మేడం గారి పదవి విరమణ, వీడుకోలు విద్యా వైద్యము అనుబంధం ఎంత గొప్పది. 4 సంవత్సరాలు మీరు మాతో గడిపిన స్నేహ జీవితం మరపురాని మరువలేని తీపి జ్ఞాపకం. మీరు గడిపిన వృత్తి జీవితం బహు విలువైనదన్నా. ఆయురారోగ్య ఐశ్వర్యములతో కలకాలం చల్లగా వర్ధిల్లవలెనని ఆ దేవుని మనసారా దీవించమని వేడుకుంటున్నాము మేము, ఆ దేవుని కోరుకుంటున్నాము. వీడుకోలు వీడుకోలు నేడు పదవి విరమణ, వీడుకోలు ఉమాదేవి మేడం గారి పదవి విరమణ, వీడుకోలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఉమాదేవి మేడం గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పిల్లలందరూ కూడా టిఫిన్ తిన్న తర్వాత ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. పిల్లలంతా కూడా వస్తే మేడం గారు రైటింగ్ ప్యాడ్స్ సమ్ గిఫ్ట్స్ అంతా కూడా పిల్లలకి ఇవ్వదలిచినారు. ఆమె జ్ఞాపకార్థంగా ఆమె సంతృప్తిగా అన్ని ఇచ్చేదానికి సంసిద్ధంగా తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి పిల్లలంతా కూడా మన ప్రైమరీ స్కూల్ పిల్లలంతా దయచేసి అల్పాహారం తీసుకున్న తర్వాత రావాల్సిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారాలు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి నా యొక్క పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసిన
శ్రీమతి ఎంఈఓ గారు, ప్రజెంట్ ఎంఈఓ శ్రీమతి నారాయణమ్మ గారికి, విద్యార్థి హెచ్ఎం శ్రీ చంద్రశేఖర్ గారికి, విద్యార్థి హెచ్ఎం రామచంద్ర గారికి, హై స్కూల్ హెచ్ఎం సున్నమ్మ గారికి, అంగన్వాడీ కుటుంబ సభ్యులు నాటపల్ల మధుబాబు గారికి, రెడ్డిశేఖర్ గారికి, జయశ్రామ్ నాయుడు గారికి, నాయుడు గారికి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ముఖ్యంగా గోడమాకులపల్లి పేరెంట్స్, ఎస్ఎస్సీ మెంబర్స్, గోడమాకులపల్లి పూర్వ విద్యార్థులకు, ప్రజెంట్ విద్యార్థులకు, సహా ఉపాధ్యాయులకు, మదనపల్లి ఉపాధ్యాయ బృందానికి, నాగలాపురం ఉపాధ్యాయ బృందానికి, లిమన్పల్లి ఉపాధ్యాయ బృందానికి, గోడమాకులపల్లి ఉపాధ్యాయ బృందానికి, స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు, ప్రేమరాశులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాకు చేదోడు వాదోడుగా ఉండి అన్ని విధంగా దిశానిర్దేశం చేయించిన గైడెన్స్ చేసిన అధికారులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు విధి నిర్వహణలో నాతో బాగా కోఆపరేట్ చేసిన సహ ఉపాధ్యాయులందరికీ, ప్రత్యేకించి శివశంకర్ గారికి, రమేష్ గారికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఎడల మన్నింపు కోరుచున్నాను. కావున పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను చేదు అనుభవాలను వదిలేసి తీసి గుణాలను మాత్రం నా వెంట తీసుకొని వెళ్తున్నాను. కావున ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సెలవు ఇక ఉంటా. ఉమాదేవి. ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి ఆయువు, ఆరోగ్యము, అష్టైశ్వర్యములు వసంగి కాపాడాలని ప్రార్థించుతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అన్నీ మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నారు. పిల్లలందరినీ రమ్మనమ్మా. మేడం గారు మనకు రైటింగ్ ప్యాడ్స్ అంతా ఇస్తారు. ఆమె చేతుల మీదుగా, సార్ వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా అందిస్తారు. తీసుకున్నామ్మా. కొన్ని మన పిల్లలు రమ్మని అంతా ప్యాడ్ ఇస్తారు. రమ్మనండి. Nanti